తదుపరి రాసినటువంటి వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి అంటే కృత్తికలో 3 పాదాలు, దీంతో పాటుగా రోహిణి 4, తర్వాత మృగశిరలో 2 పాదాలు, ఇవన్నీ కూడా మనకి వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాలన్నీ సానుకూలంగా ముందుకు వెళ్ళే రోజుగా భావించవచ్చు. అంతేకాకుండా సంఘంలో ప్రతిష్ట పెరగడం, అలాగే స్వస్థానానికి వెళ్ళే అవకాశాలు, ఇష్టమైన కార్యక్రమాలు ఆశించిన రీతిలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా వృషభ రాశిలోకి వచ్చిన ఈ కృత్తికా నక్షత్రం, దానికి సంబంధించిన నక్షత్ర ఫలితాలు కూడా తీసుకున్నట్లయితే వీళ్ళకి ఈ రోజున ఉదయం దాకా ఇష్టకార్య సిద్ధి, అనుకున్న కార్యక్రమాలు చేసుకుంటారు. ఆ తర్వాత మాత్రం వచ్చే దాని ప్రకారం తీసుకున్నట్లయితే కొంత కార్యక్రమాల్లో ఆటంకాలు లాంటివి, ఇబ్బందులు మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో అవసరమైతే దానం ఇవ్వాల్సిన పరిస్థితిలో ఇవ్వగలిగితే డైరెక్ట్గా, లేకపోతే మానసికంగా అయినా సరే ఉప్పు దానం ఇచ్చినట్లయితే సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళొచ్చు. ఇక తర్వాత రోహిణి నక్షత్రం 4 పాదాలు కూడా మనం దీంట్లోకే వస్తాయి వృషభ రాశిలోకి. రోహిణి నక్షత్రం వాళ్ళ గురించి మనం గనక తీసుకున్నట్లయితే ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి ఈ రోజున విషయాలు కొంత కారణం లేకుండా ఇతరులతో మాట విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా, అకారణంగా శారీరక బాధ, శ్రమలకు అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం దాటిన దగ్గర నుంచి వాళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తించుకుంటారు. ఇష్టకార్య సిద్ధి, ఆ ధనలాభం మొదలైన వాటికి అవకాశం ఉంది. ఇక మృగశిర 2 పాదాలు కూడా వాళ్ళ గురించి తీసుకున్నట్లయితే వీళ్ళకి ఈ రోజున ఆదాయ విషయాలు ఒకటి అనుకూలంగా ఉంటాయి. ఆశించిన కార్యక్రమాల్లో వ్యాపార వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మధ్యాహ్నం నుంచి వీళ్ళకి, ఈ నక్షత్రం వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు, అలాగే అనుకోని కలహాలకు అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంత మౌనం పాటిస్తూ ఇబ్బందులు లేకుండా, ఇతరులతో అపార్థాలు రాకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది.